అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు ఉన్నాయంట, 500 జతల ఎడ్లు ఉన్నాయంట, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారిని అతనికి ఆస్తిగా నుండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అందరూ ఉన్నారు అంట. అతనికి దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పనివారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే అపవాది చేత శోధించబడతాడో కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోతాడు యోబు. కోల్పోయిన తరువాత యోబు దేవుని దృష్టిలో యథార్థవంతుడే, కానీ అన్నీ కోల్పోయినా యోబు కోల్పోని విషయం ఏంటంటే యథార్థత. హల్లెలూయా. ఆస్తిని కోల్పోయాడు కానీ యథార్థతను కోల్పోలా. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆస్తులు పోయినా సరే మనం యథార్థతను కోల్పోకూడదు. హల్లెలూయా. మనం చూస్తే ధనవంతుడు, లాజరు అని 2 వ్యక్తులు ఉంటారు. ధనవంతుడికి పేరు చెప్పలే, ధనవంతుడి పేరు ఇది అని చెప్పలే, కానీ బేదవాడి పేరు మాత్రం మెన్షన్ చేశాడు యేసయ్య. ఏమని? బేదవాడి పేరేంటి? లాజరు. దేవుని దృష్టిలో ఈ లోకంలో ఎవరైతే బేదవారిగా ఉంటారో వారే ధనవంతులు. హల్లెలూయా. వారిని పేరు పెట్టి పిలవటానికి ఇష్టపడతాడు ఆయన. లాజరు అని చెబుతాడు. లాజరు ఇప్పుడు ధనవంతుడికి కావాల్సిన తిండి అంతా ఉందంట, కానీ ఏమి లేదు, నీతి లేదు. ఇప్పుడు లాజరుకేమో తిండి లేదంట, కానీ ఏముంది? నీతి ఉంది. లాజరు నీతికి కరువు వచ్చాడు కానీ కూటికి కరువు వచ్చాడు కానీ నీతికి కరువు లేదంట ఆయన దగ్గర. కాబట్టి యోబు దగ్గర కూడా యథార్థత ఉంది, కానీ సమస్తాన్ని కోల్పోయాడు ఆయన. సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితిలో యోబు ఏమంటాడంటే, ఆ 1వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. సమస్తాన్ని కోల్పోయిన సమయంలో యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు. ఇచ్చింది ఆయనే, తీసుకొని పోయింది ఆయనే, మరలా ఇచ్చేది కూడా ఎవరు? ఆయనే. ఇచ్చిన వాడు తీసుకున్నప్పుడు మరలా ఆయన ఇవ్వగలడు అని యోబుకు తెలుసు అంట. అందుకే ఏమంటాడంటే యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. మనం చూస్తే ఇంకా యెహోషాపాతు యుద్ధ సమయంలో దేవుణ్ణి స్తుతిస్తాడు. అదేవిధంగా 34వ కీర్తన రచించేటప్పుడు భక్తుడైన దావీదు అబీమెలెకు రాజు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి పారిపోయిన తర్వాత అతను రచిస్తే ఏమంటాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటాడు. అదే పరిస్థితుల్లో వెర్రివాణి వలె ప్రవర్తించి తరిమివేయబడిన పరిస్థితిలో, యుద్ధ పరిస్థితిలో యెహోషాపాతు స్తుతించాడు. ఇవన్నీ పాత నిబంధన గ్రంథములు. ఇప్పుడు యేసు ప్రభువు కూడా దేవుని నామాన్ని స్తుతించాడు. ఎక్కడ? ఒక రోజున తన మెసేజ్ని వినటానికి, అంటే యేసు ప్రభు ఇచ్చే సందేశాన్ని వినటానికి 5,000 మంది జనాంగాన్ని దేవుడు ఒకచోట పోషించాడు. పోషించే దగ్గర వారు అప్పటికే 3 రోజుల పాటు ఏం చేశారు? వాళ్ళు యేసు ప్రభు చెప్పే మాటలు వింటున్నారంట. యేసు ప్రభు చెప్పే మాటలు వింటూ 3 రోజులు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత వీరు వచ్చారు కదా, వచ్చి వీరు మార్గ మధ్యంలో ఏమవుతారు? ఇప్పుడు తినకుండా వెళ్తే సొమ్మసిల్లి పడిపోతారని చెప్పి యేసు ప్రభు ఏం చేస్తారంటే వాళ్ళ మీద కనికరపడి, మీ యొద్ద ఎవరి యొద్ద అయినా ఏమైనా తినటకు ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు ఒక పిల్లవాడు ఏం చేస్తారంటే, నా యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపల కలవు అంటాడు. ఓకే అని చెప్పి సరే అని వాని దగ్గర తీసుకొని దేవుడు ఏం చేస్తారంటే, యేసు ప్రభు తీసుకున్న వెంటనే దేవునికి ఏం చేస్తాడు? ఆయన ఆకాశం వైపు ఎత్తి దానికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించురు అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటే యేసయ్య. ఎప్పుడు? సమస్తం ఉన్నప్పుడు కాదు, అందరికీ సరిపోతుందని తెలిసినప్పుడు కాదు, 5,000 మందికి సరిపోయే ఆహారం లేనప్పుడు, 5,000 మందికి పెట్టగలిగే ఆహారం లేనప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. చిన్న వాటిలో యేసయ్య ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చాలాసార్లు మన మైండ్ ఏమవుతుందంటే, మనకేదైనా ఒక పెద్ద దేవుడు మేలు చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనుకుంటాం.
మనం చూస్తే 103వ కీర్తనలో దేవుడు చేసిన ఉపకారములను బట్టి భక్తుడు ఏం చేస్తాడంటే దేవుడి నామాన్ని స్తుతిస్తాడు. హల్లెలూయా. మేలులు చేసినప్పుడు స్తుతించాలి, అది అందరూ చేసే పనే. కానీ ఏమీ లేనప్పుడు కూడా స్తుతించేవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఏం చేశారంటే ఏమీ లేనప్పుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో అవి విస్తరించబడ్డాయి. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి జీవితంలో అది ఎంత చిన్నదైనా సరే విస్తరించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటే దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ప్రతి విషయమునందు విస్తరించబడటానికే. హల్లెలూయా. ఎప్పుడైతే చిన్నదానిని పట్టుకొని ప్రభువాన్ని ఇది ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్తామో ఏమవుతుంది? అది విస్తరించబడుతుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆ రోజు పంచిపెట్టారు. అదిగాక పైగా ఇంకా అనేక మంది తిన్నారు. చివరికి ఎంత మిగిలిందంటే 12 గంపలు ఎత్తిరి అని ఉంటుంది. 12 గంపలు మిగిలినాయి. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు విస్తరణ ఉంటుంది. రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏమవుతుందో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. ఇక్కడ లాజరు అనే వ్యక్తి చనిపోయాడని చెప్పి, బేతనియా గ్రామంలో ఉన్న లాజరు అనే వ్యక్తి చనిపోయాడని యేసు ప్రభువుకు సమాచారం వచ్చింది అంట. సమాచారం వచ్చినప్పుడు యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళాలి. అతని సహోదరులు ఎవరంటే అక్కడ చూడండి 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రులు, అంటే అతని సహోదరులు ఎవరంటే మార్తా మరియా. అతని అక్క చెల్లెండ్రులు ఏమంటున్నారు? ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుడి మహిమ కొరకే వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములుండెను. అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళి తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళదు అని అడిగిరి. యేసు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో లాజరు రోగిగా ఉన్నాడని చెప్పి 2 రోజులు తాను ఉన్న చోటనే ఉన్నాడంట. ఉండి తర్వాత ఏం చేస్తాడు? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 11వ వచనం చూడండి. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అంటే అప్పటికే చనిపోయాడని సమాచారం వచ్చిందంట. లాజరు చనిపోయాడని చెప్పి సమాచారం వచ్చింది. ఫస్ట్ ఏమని వచ్చింది సమాచారం? రోగిగా ఉన్నాడని వచ్చింది. ఇప్పుడేమొచ్చింది సమాచారం? చనిపోయాడు అని వచ్చింది. చనిపోయాడు అని వచ్చినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. యేసయ్య లాజరుని ఏ విధంగా చూస్తున్నాడు? ఇక్కడ స్నేహితుడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ ఏమంటాడు? సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. హల్లెలూయా. దుర్దశ అంటే మరణించాడంట, అక్కడ నిద్రించాడు. అట్టివాడు ఇప్పుడు యేసుప్రభు ఎట్లున్నాడంటే సహోదరుడుగా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. విడువడు అంట, ఎప్పటికీ విడిచిపెట్టడు నిజమైన స్నేహితుడు అనేవాడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు లాజరుని ఎలా చూస్తున్నాడు అంటే ఒక స్నేహితుడిలా చూస్తున్నాడు, ఒక ఫ్రెండ్ లాగా. యోహాను సువార్తలో కూడా శిష్యులతో మాట్లాడితే ఏమంటాడంటే మీరు నాకు స్నేహితులు అంటాడు. హల్లెలూయా. స్నేహితులు అంట. అదేవిధంగా మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో దేవునికి స్నేహితుడు అని పేరొందిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఎవరతను? అబ్రహాము. ఓకే, అబ్రహాము కూడా దేవునికి స్నేహితుడు అని పేరు పొందాడు. దేవునికి స్నేహితుడు. ధర్మశాస్త్రము కింద దేవునికి స్నేహితులు ఎవరు లేరు. అబ్రహాము ధర్మశాస్త్రానికి ముందు జీవించినవాడు కాబట్టి దేవునికి స్నేహితుడయ్యాడు. ఇప్పుడు మనము ధర్మశాస్త్రం కింద ఉన్నవారము కాదు కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎవరమంటే దేవునికి స్నేహితులమే. లాజరు కూడా దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే లాజరుని యేసుప్రభు ఒక స్నేహితుడిలా చూస్తున్నాడు. స్నేహితుడు చనిపోయిన స్థితిలో ఉంటే యేసుప్రభు విడిచిపెట్టడు. ఆయన వస్తున్నాడు ఈ రోజున మనం కంపు కొట్టిన జీవితాన్ని మరలా తిరిగి జీవింప చేయటానికి. హల్లెలూయా.
యేసయ్య వస్తున్నాడు. ఆయన ఆ రోజున లాజరు దగ్గరికి వెళ్ళాడు. ఆయన చనిపోయి అప్పటికే 4 దినములు అయిందంట. 4 దినములు అయితే శరీరం ఏమవుతుంది, భూమిలో కలిసిపోవటము అప్పటికే ప్రారంభమవుతుంది. ఇక్కడ డికంపోజిషన్, ఎముకలు బయటపడటం ఇవన్నీ ప్రారంభమవుతాయి. అట్టి స్థితిలో నుండి స్నేహితుడిని లేపటానికి ఆయన వెళ్తున్నాడు. ఈ రోజున కూడా ఆయన మనకు స్నేహితుడై ఉన్నాడు. ఆయన స్నేహితుడని చెప్పి నిద్రించున్నాడని చెప్పి శిష్యులతో చెప్పాడు. చెప్పి కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. చూడండి, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనిను. యేసయ్య అక్కడికి వచ్చాడంట. వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది వరకే 4 దినములు సమాధిలో ఉన్నాడు అని. ఓకే, సమాధిలో ఉన్నాడని తెలిసిన తర్వాత అక్కడున్న మార్తా మరియాతో కాన్వర్జేషన్, అంటే సంభాషణ చేస్తాడు. నువ్వు ఇది నమ్ముచున్నావా, నేను లాజరును తిరిగి లేస్తాడని నమ్ముచున్నావా అంటే వాళ్ళు ఏమంటారు, నమ్ముచున్నానంటారు. కానీ ఎప్పుడు నమ్ముతున్నారంటే ఎప్పుడు లేస్తాడని నమ్ముతున్నారంట, ఇప్పుడు కాదంట, ఎప్పుడు అంచె దినములు లేస్తానని నమ్ముతున్నారంట. యేసుప్రభు ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు గురించి. ఇప్పుడు నేను లేపుతాను అని నమ్ముచున్నావా అంటే కాదు, అంచె దినాలు లేస్తాడని నమ్ముచున్నాను అంటారు వాళ్ళు. అట్లా అన్నప్పుడు యేసుప్రభు ఇంకా వారితో మాట్లాడుతూ ఇక్కడ 33వ వచనం చూడండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి ఆత్మలో కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ నుంచి తిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ బైబిల్లోనే చిన్న వచనం ఏది అంటే యేసు కన్నీళ్లు విడిచెను. జీసస్ వెప్ట్ అని ఉంటుంది. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచాడు. ఎందుకు యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు అంటే దేవుడు మానవుణ్ణి సృజించింది చనిపోవటానికి కాదు అంట. ఆదాముని సృజించినప్పుడు అందముగా చేసి ఆయన చనిపోమని చెప్పాడా? తండ్రి అయిన దేవుడు చెప్పలా. ఎందుకు? దేవుడు మానవుణ్ణి సృజించింది చనిపోవటానికి కాదు, మరణించటానికి కాదు. ఎందుకు సృజించాడంటే ఏలటానికి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న సమస్త ఫలములను, సమస్త చెట్లను, భూమి సముద్రములో ఉన్న చేపలను, ఆకాశంలో ఎగురు పక్షులను సమస్తమును ఏలమని చెప్పాడు. ఆయన ఏలండి అని చెప్పాడు. దేవుడు ఆదాముని అందముగా సృజించి చనిపోవటానికి సృజించాల, అవ్వను చనిపోవటానికి సృజించాల. అందుకని యేసు ప్రభు ఇక్కడ ఈ మరణాన్ని చూసినప్పుడు ఏమవుతారంటే ఆయన యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంటుంది. యేసు కన్నీళ్లు విడిచాడు. మానవుడు చనిపోవటము దేవునికి ఇష్టం లేదు. మానవుడు చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. సిలువ మీద ఆయన ఏం చేశారంటే ఆయన బలి అర్పించినప్పుడు అన్నిటికీ వెల చెల్లించాడు. ఆయన మన మరణానికి కూడా ఇక మరణించవలసిన అవసరం లేదు. ప్రభువునందు మరణించరు ఎవరు. ప్రభువునందు ఏమవుతారని నిద్రిస్తారు. ఆయన హల్లెలూయా. నిద్రించిన వాడు తిరిగి లేస్తాడు, మరణించిన వాడు తిరిగి లేవడు. కాబట్టి యేసు కన్నీళ్లు విడిచాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఒక మనిషిని చనిపోవాలి అని దేవుడు నిర్ణయించలేదు. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. 37వ వచనము. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాణి కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పుకొనిరి. యేసు మరలా తనలో తాను మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరుని మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసిరి. యేసు కన్ను చూడండి, ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడు చూడండి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు చేసిన పని ఏంటంటే ఏం చేశాడు? తండ్రి నీవు నా మనవి వినినందున నీకేం చేస్తున్నాను? నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చనిపోయిన లాజరు దగ్గర నిలబడి యేసు ప్రభు చెప్పే మాటలు ఇవి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చనిపోయిన ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఇందాకేమైంది? విస్తరణ జరిగింది. ఏం విస్తరణ? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారు. ఇంకా 12 గంపలు మిగిలినాయి.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన జరిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే విస్తరించబడ్డాయి. ఈ రోజున కూడా మన జీవితంలో ఏదైనా విస్తరించబడాలి అనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. చెల్లించాల్సిందే, వేరే ఒక ఆప్షన్ లేదు మనకి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా విస్తరించబడాలి అంటే జరగని పని అది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే. రెండవదిగా ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు యేసయ్య ఎప్పుడు? లాజరు చనిపోయినప్పుడు. రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు జరిగిన పని ఏంటంటే, కింద చూడండి, ఇంకా ఆయన అలాగూ చెప్పి లాజరును బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏమైందంటే మృతతుల్యమైనవి జీవింపబడతాయి. హల్లెలూయా. మృతతుల్యమైనవి జీవించబడాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చనిపోయిన వారు తిరిగి లేచాడు. అక్కడ లాజరు చనిపోయాడు, మృతతుల్యమైన వాడు తిరిగి లేచాడు. ఎందుకు? కృతజ్ఞతాస్తుతులు యేసు ప్రభు చెల్లించాడు. విస్తరించబడాలి అన్నా, ఏవైతే చనిపోయినవి, ఏవైతే మృతతుల్యమైనవి అనుకుంటున్నాయో అవి మరలా జీవింప చేయబడాలి అన్నా మనం చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎవరైనా మనకి ఒక చిన్న సహాయం చేస్తే మనం ఏం చెబుతాం? వాళ్ళకి థ్యాంక్స్ అని చెబుతాం. థ్యాంక్స్ అంటే ఏంటి? ఇది వి సే థ్యాంక్స్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు అని చెబుతాం ఒక చిన్న సహాయానికే. మనం ఇప్పుడు గాలి పీలుస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఆ గాలిని ఎవరు పెట్టింది? ఆక్సిజన్ ఎవరు పెట్టింది? యేసు ప్రభువే, దేవుడే. అంటే అది ఇచ్చినందుకు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు అంట. ఇప్పుడు నేను దేనికి చెప్పాలి కృతజ్ఞతాస్తుతులు అని ఆలోచిస్తే చాలా ఉంటాయి. నేను బాగానే ఉన్నా కదా, దేవుడు నాకేం మేలు చేయలేదు కదా, అంతా సాధారణంగానే ఉంది కదా అనుకుంటే అది కాదు. ఎందుకంటే నువ్వు గాలి పీలుస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. అనేక మంది నడవలేకపోతున్నారు, కుంటివారిగా ఉన్నారు, నువ్వు నడుస్తున్నావు. అనేక మంది చూడలేకపోతున్నారు, మనం చూడగలుగుతున్నాం. అనేక మంది వినలేకపోతున్నారు, మనం వినగలుగుతున్నాం. అనేక మంది వాళ్ళు సొంత పనులు కూడా చేసుకోలేరు, మనం చేసుకోగలుగుతున్నాం. వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంట. హల్లెలూయా. వీటన్నిటిని బట్టి చెల్లించవచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని బట్టి చెల్లించవచ్చు. ఎప్పుడైతే ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో విస్తరించబడటం ఆరంభమవుతుంది. చనిపోయిన వాటికిలో కూడా మరలా ఏమవుతుందంటే జీవము వస్తుంది. హల్లెలూయా. కాబట్టి 117వ కీర్తన ఒకసారి చూద్దాము. 117వ కీర్తన బైబిల్ గ్రంథంలోనే మనకి అత్యంత చిన్నదైన కీర్తన ఇది. 117వ కీర్తన. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించండి. 118లో కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన విశ్వాస్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంట. విశ్వాస్యత అంటే ఫెయిత్ఫుల్నెస్. ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు. ఎందుకు? నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఒక ప్రమాణం చేశాడంట. ఏమని? మరలా జలములు ఈ భూమి మీదకి పొర్లి పారవనియు, ఈ భూమి మీదకి మరలా జలములు నేడు ముంచినట్లు మరలా ముంచవనియు, నేను నోవాహు దినముల్లో ప్రమాణం చేసినట్లు మరలా మీతో ప్రమాణము చేయుచున్నాను. మరలా అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు. దాని అర్థం ఏంటంటే దేవుడు విశ్వాస్యత కలిగిన వాడు, దేవుడు నమ్మకము కలిగిన వాడు. కాబట్టి ఏం చేయాలంటే మనం ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని కొనియాడాలి. యేసు ప్రభు మనకు శిలువ యాగము అంటే ఆయన చేసిన శిలువ ద్వారా అనేకమైన ఉపకారములు, మేలులు మనకు జరిగాయి. వాటన్నిటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 103వ కీర్తనలో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ దేవునికి భక్తుడు కృతజ్ఞతాస్తుతులు, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము అంటాడు. ఎందుకు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, దేనిని మర్చిపోకూడదు. దేనిని, ప్రతి ఒక్క డైల్యూట్ అంటే ప్రతి ఒక్క చిన్నదానిని కూడా పట్టుకొని దేవుడి నామాన్ని స్తుతించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు మనము త్వరగా పొందుకొనగలిగిన వారం అవుతాము. కాబట్టి ఇలాగూ చేయుట, మరలా వచనం చూద్దాం ఒకసారి.
దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 16వ వచనము. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇప్పుడు మన విషయంలో దేవుని చిత్తం ఏంటి? చాలాసార్లు ప్రభువా విస్తరింపజేయి ప్రభువా అని అడుగుతాం. కానీ విస్తరింపబట్టడానికి దేవుడు ఒక రూల్ పెట్టాడు. ఆయన ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. అది చేస్తే పడతాం. కానీ మనం చెయ్యందే అది. దేవుడు ఏమంటాడంటే, నీ చెయ్యాల్సింది ఏం లేదు, అంతా చేశాను, మీరు చెయ్యండి, ఇప్పుడు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అంటాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించాడు ఆయనే మన మాదిరి. ఆయన్నే ప్రతి ఒక్క విషయంలో మాదిరిగా తీసుకోవాలి. పౌలు భక్తుడు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు తాను ఎంత రిక్తునిగా చేసుకున్నాడో చూచాడంట. చూచి 3వ అధ్యాయంలో పౌలు గారికి ఉన్న ఘనతల గురించి, అంటే నేను పరిసయుడును, ధర్మశాస్త్రం విషయంలో అనింజుడును, పరిసయులకే పరిసయుడును అంటాడు. 8వ దినమున సున్నతి పొందినవాడిని అంటాడు. ఇవన్నీ ప్రాధాన్యతలు నాకున్నను, వాటన్నిటిని నేను సమస్తమును నష్టముగా, వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అంటాడు. ఎందుకు అలా ఎంచుకోగలిగాడు? 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు తగ్గింపు చూశాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఆ మనసును ఎప్పుడైతే చూచాడో పౌలు గారు కూడా తగ్గించుకున్నాడు. మనము కూడా ఈ రోజున కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే యేసయ్య ముందు చెల్లించాడన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. దాన్ని మనం చూడాలి. ఆ యొక్క వాక్యం మీద మనము ధ్యానం చేయాలి. అప్పుడు మనము కూడా పౌలు గారు ఏ విధంగా అయితే ఆయన కలిగిన మనసును కలిగి నడుచుకున్నాడో మనము కూడా అదే విధంగా నడుచుకోవటానికి దేవుడు మనకు శక్తిని, సామర్థ్యాన్ని దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను మన హృదయంలో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన